సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము 5వ తారీఖు మార్చ్ మరి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మొదటి షిఫ్ట్కు సంబంధించినటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ చూడబోతున్నామండి. సో వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ అన్నీ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. ఓకేనా? సో మీరు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో, ఓకేనా, ఇవి కూడా మీరు ప్రిపేర్ అవుతే కనుక ఇంకా మంచి స్కోర్ చేయవచ్చు రానున్నటువంటి షిఫ్టుల్లో. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ అండి, ఆర్ఆర్బి కండక్ట్ చేసేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి అభ్యర్థులు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి వాటిలో కూడా. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో సప్తఋషి పథకం అని పిలువబడే జెండాను ఎగురవేసిన భారతీయ స్వతంత్ర సమరయోధురాలు ఎవరు? హూ వాజ్ ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ హూ హోస్టెడ్ ద ఫ్లాగ్ నోన్ యాజ్ ద సప్తరిషి ఫ్లాగ్ ఇన్ స్టట్గార్ట్, జర్మనీ ఇన్ 1907. దీన్నే మనము విదేశాలలో భారత జాతీయ పతాకం, అప్పుడు అదే ఉండే అండి. 1907లో మనకు జాతీయ పతాకాలు చేంజ్ అవుతూ వచ్చేయండి. ఓకేనా? అప్పుడు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని విదేశాలలో ఎగరవేసిన మొట్టమొదటి మహిళ ఎవరండి? స్వతంత్ర సమరయోధురాలు మేడం బికాజీ కామా. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకేనా? చూద్దాం. మేడం బికాజీ కామా 1907లో స్టట్గార్ట్, జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో మొదటి భారత జాతీయ జెండాను ఎగురవేశారు. మేడం కామ ఆకుపచ్చ, కుంకుమ, ఎరుపు రంగు చారలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎరుపు రంగు బలాన్ని సూచిస్తుంది, కుంకుమ రంగు విజయాన్ని సూచిస్తుంది, మరియు ఆకుపచ్చ రంగు ధైర్యం మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది అంటూ తెలియచేశారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం యొక్క స్వతంత్ర సమరయోధురాలు భారతదేశ స్వతంత్ర సమరయోధురాలు, అంతేకాకుండా భారతదేశ విప్లవాల మాతగా పేర్కొంటారండి. చాలాసార్లు ఎగ్జామ్లో ఏం అడిగారంటే భారతదేశ విప్లవాల మాతగా ఎవరు ప్రసిద్ధి అని అడిగారు. ఆన్సర్ మేడం బికాజీ కామా. ఓకే, నెక్స్ట్ వన్. మొఘల్ సామ్రాజ్యము ఏ మొఘల్ చక్రవర్తితో ముగిసింది? ద మొఘల్ ఎంపైర్ ఎండెడ్ విత్ విచ్ మొఘల్ ఎంపైర్? ఆన్సర్ బహదూర్ షా జాఫర్. సో కడపటి మొఘల్ చక్రవర్తిగా మనమైతే పేర్కొన్నాం. రిపీటెడ్ క్వశ్చన్ అండి, రెండవసారి వస్తుంది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్లోనే రెండవసారి అడుగుతున్నారు ఇది. ఓకేనా? బహదూర్ షా జాఫర్ 1775 నుంచి 1862 భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి మరియు సుప్రసిద్ధ ఉర్దూ కవి కూడా అయ్యాన. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో భారత సైనికులకు నాయకత్వం వహించారు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ వారు అతన్ని బర్మా అంటే మయన్మార్ ఆ యొక్క జైలుకు పంపడం అయితే జరిగింది. ఆ బర్మా మయన్మార్లో ఉన్నటువంటి జైలు పేరేంటండి? రంగూన్ జైల్. సో అక్కడికైతే పంపడం జరిగింది. సో ఆయన అక్కడే తన శేష జీవితం అంతా కూడా గడిపి మరణించడం కూడా జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ రాజ్యసభ ప్రజెంట్? ఎంత అండి? 250 మంది ఉన్నారు. రాజ్యసభ అనేది భారత పార్లమెంట్ ఉభయ సభల యొక్క ఎగువ సభగా పేర్కొంటాము. ఏం సభ అండి? ఎగువ సభ. ఈ సభను వృద్ధుల ఇల్లు అంటారు. ఓకేనా? వృద్ధుల హౌస్ ఆఫ్ ఓల్డ్. ఓకేనా? హౌస్ ఆఫ్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్, లేదా పెద్దల సభ అని కూడా పిలుస్తారు.
ఓకేనా. అంతేకాకుండా ఇది శాశ్వత సభ అండి, శాశ్వత సభ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ ఏర్పాటు చేయబడింది. రాజ్యసభ శాశ్వత సంస్థ మరియు రద్దుకు లోబడి ఉండదు. ప్రస్తుత రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 245. మొత్తం వచ్చేసి 250 ఉండాలి, కానీ ప్రజెంట్ ఎంత ఉన్నారు? 245. మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, మరి భారత పార్లమెంటులోని రాజ్యసభకి రాష్ట్రపతి గారు ఎంతమందిని నామినేట్ చేస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉంది. ఓకే, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఓకే, లేదా రాజ్యసభ నామినేటెడ్ అని చెప్పేసి పెట్టండి, ఆన్సర్ నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. సంఘం కాలంలో ఏ రాజవంశం అధికారంలో లేదు? విచ్ డైనస్టీ వాజ్ నాట్ పవర్ డ్యూరింగ్ ద సంఘం పీరియడ్? ఎవరండి? గుప్తా ఎంపైర్స్ లేరండి. ఓకేనా. సంఘం యుగంలో ఇది చేరులు, చోళులు మరియు పాండ్యులు అనే 3 రాజవంశాలచే పాలించబడింది. మరి రాష్ట్రాల గురించి సమాచారం యొక్క ప్రధాన వనరు సంఘం కాలం నాటి సాహిత్య సూచనల నుండి తీసుకునబడింది. సంఘం కాలం నాటి సాహిత్యాలు చాలా అద్భుతమైనవండి అవి. సో అందులో అయితే వీరి గురించి మాత్రమే మెన్షన్ చేయబడి ఉంది. అయితే సంఘం యుగంలోని ప్రతి రాజవంశానికి ఒక రాజచిహ్నము ఉంది. చోళులకు పులి, పాండ్యులకు చేప మరియు చేరులకు విల్లు అనేటువంటివి రాజముద్రలుగా ఉండేవి. ఇంపార్టెంట్. ఓకే, మరి చెర వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు సెంగుట్టువన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు బిట్, సెంగుట్టువన్. చోళ వంశానికి చెందిన కరికాల. నెక్స్ట్ పాండ్య వంశానికి చెందిన కడుంగోన్. ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ల్యూకోసైడ్స్ పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ల్యూకోసైడ్స్? ఏంటండి? తెల్ల రక్త కణాలను కూడా వీటిని పిలుస్తాం, వైట్ బ్లడ్ సెల్స్. ల్యూకోసైడ్స్ శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థలో భాగము మరియు ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధితో పోరాడడానికి ఇవి సహాయపడతాయి. ఇవి రక్తం మరియు శోషరస కణజాలంలో తిరుగుతాయి. తెల్ల రక్త కణాల మెయిన్ పని ఏంటండి? రక్షక భటులండి, మన శరీరానికి రక్షక భటులు. వ్యాధి నిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. శరీరంలోకి ఏవైనా వ్యాధికారక క్రిములు వచ్చినప్పుడు వాటిని చంపేస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, సాంఘిక సంక్షేమ నిర్దేశక ప్రధానాంశము దేని క్రిందకు వస్తుంది? వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది సోషల్ వెల్ఫేర్ డైరెక్టివ్? ఏంటండి? గాంధీ ప్రిన్సిపల్స్, అంటే గాంధీ సిద్ధాంతాలు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ దేని క్రిందికి వస్తాయంటే గాంధీ సిద్ధాంతాల క్రిందికి వస్తాయి. మరి సాంఘిక సంక్షేమానికి సంబంధించిన నిర్దేశక సూత్రాలు గాంధీ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సూత్రాలు భారత రాజ్యాంగంలోని 4వ భాగము 36 నుంచి 51 ఆర్టికల్లో చేర్చబడ్డాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి చాలా వరకు. ఓకే, ఈ సూత్రాల లక్ష్యము సమాజంలోని అంచులలో నివసించే ప్రజల అభ్యున్నతి మరియు సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. భారతదేశం మరియు ఏ దేశం మధ్య శక్తి అభ్యాసం జరుగుతుంది? భారతదేశం మరియు ఏ దేశం మధ్య శక్తి అభ్యాసము జరుగుతుంది? ద శక్తి ఎక్సర్సైజ్ ఈజ్ బీయింగ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఫ్రాన్స్ అండి. ఓకేనా, ఫ్రాన్స్. వ్యాయామం శక్తి. భారతదేశము మరియు ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. ఓకేనా, ద్వైపాక్షిక సైనిక వ్యాయామము ఇంపార్టెంట్. ఈ వ్యాయామం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు 2 దేశాలు రొటేషన్లో నిర్వహిస్తాయి. 2024 సంవత్సరంలో దీని 7వ ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రోయిలో జరిగాయి. నెక్స్ట్, యూకే అజయ్ యుద్ధ కొంకన్ ఇంద్రధనుస్. యుఎస్ఏ అంటే యూకేతోని యునైటెడ్ కింగ్డమ్తో జరిగేటువంటివి ఏంటండి? అజయ్ యోధ, కొంకన్, ఇంద్రధనుస్. యుఎస్ఏతో నిర్వహించేవి యుద్ధాభ్యాస్, వజ్రప్రహార్, స్పిట్టింగ్ కోబ్రా అండ్ సంగం. యుఎస్ఎన్ ఈఓడిలో రెడ్ ఫ్లాగ్ కోప్ ఇండియా. ఉజ్బెకిస్తాన్తో డస్ట్లిక్. వియత్నాం విన్ బ్యాక్స్. ఇండోనేషియా ఇన్ విపిఎన్ బిల్లెట్ అనేటువంటివి జరుగుతాయండి ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడింది?
ఆర్టికల్ 21A వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రవేశపెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్. 2002 నాటి 86వ సవరణ చట్టము 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక హక్కులను అందించే ఆర్టికల్ 21Aని రాజ్యాంగంలో చేర్చింది. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంతే అండి ఈ రోజుకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవే రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క అప్డేటెడ్ క్లాస్ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులకు షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.